హాయ్ హలో నమస్తే, నేను మీ కట్ట కార్తీక్. పండిత పుత్ర పరమచుంట, పెద్దవాళ్ళు ఊకే చెప్పారు డైలాగులు. ఇవాళ ఎందుకు నేను ఈ డైలాగ్ చెప్తున్నానంటే, మీ అందరికీ తెలుసు అల్లు అర్జున్ చుట్టూ వివాదం నెలకొని ఉంది. ఇవాళ ఆ వివాదం సినిమా ఇండస్ట్రీకి చుట్టుకుంది, అల్లు అరవింద్ గారి కుటుంబాన్ని చుట్టుకుంది. అల్లు అరవింద్ గారి గురించి చెప్పుకోవాలన్నా, లేదంటే వాళ్ళ పక్కనే ఉన్నటువంటి మెగా కుటుంబం గురించి చెప్పుకుందాం అనుకున్నా చాలా చెప్పుకోవాలి. కష్టపడి ఎదిగిన కుటుంబాలు అవి, ఏ రోజు మాటలు పడ్డ కుటుంబాలు కావవి. చిరంజీవి గారు పునాదిని ఏర్పాటు చేసి చిన్న స్థాయి నుంచి ఎదిగారు. అల్లు రామలింగయ్య గారు ఆయన పునాదిని ఏర్పాటు చేసి చిన్న స్థాయి నుంచి ఎదిగారు. అల్లు అరవింద్ గారు ఆ ప్లాట్ఫామ్ పెంచారు. పవన్ కళ్యాణ్ గారు ఆ ప్లాట్ఫామ్ పిక్స్ కు తీసుకువెళ్లారు. ఇది ఆ కుటుంబాల గురించి చిరంజీవి గారి గురించి చెప్పినా, పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పినా, అల్లు రామలింగయ్య గారి గురించి చెప్పినా, అల్లు అరవింద్ గారి గురించి చెప్పినా మనకు ఏర్పడే మాట. కానీ ఇవాళ ప్రత్యేకించి మెగా ఫ్యామిలీతో అల్లు కుటుంబం వేరైపోయింది. అల్లు కుటుంబం సినిమా ఇండస్ట్రీ వాళ్ళ చేత మాటలు పడుతుంది. నేను తమ్మారెడ్డి భరద్వాజ్ గారు అంటారు, ఒక్క వ్యక్తి వాళ్ళ సినిమా ఇండస్ట్రీ తలదించుకోవాల్సి వచ్చింది అంటారు. సురేష్ బాబు గారు అంటారు, పిల్లల్ని పెంచడం రాలేదు అరవింద్ గారికి, బయట సమాజంలో ఎలా బిహేవ్ చేయాలో నేర్పడంలో ప్రాబ్లం జరిగిందేమో అని ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు అల్లు అరవింద్ గారు గురించి, అల్లు అర్జున్ గారి గురించి. అంటే ఇక్కడ ఈ మొత్తం ఇండస్ట్రీ ఈ మాటలు అంటానికి కారణం ఏంది? అల్లు అర్జున్ యాటిట్యూడ్, బిహేవియర్ చూశారు కదా. ఈ ఒక్క యాటిట్యూడ్ ఏనాడు మాటలు ఎదుర్కొని ఆ కుటుంబాన్ని మాటలు ఎదుర్కొనేలా చేస్తుంది. కాబట్టి పిల్లల్ని పెంచడంలో ప్రాబ్లం జరిగితే ఎలాంటి సమస్యలు వస్తాయి, ఎలా పెంచాలి, సక్సెస్ ఎలా సాధించాలి, ఆ సక్సెస్ని ఎలా నిలబెట్టుకోవాలి. మనతో ఉన్నారు ప్రముఖ కౌన్సిలర్, సామాజిక రాజకీయ విశ్లేషకులు కొత్త రాజేంద్ర గారు. ఆయన మాట్లాడుతూ విషయాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే కార్తీక్. సరే, నేను చెప్పిన ఇంట్రోలో మీకు అర్థమైపోయి ఉంటుంది. కేవలం అల్లు అర్జున్ యాటిట్యూడ్ ఫలితంగా ఇలా సినిమా ఇండస్ట్రీ కష్టాలు ఎదుర్కొంటుంది అనేటువంటిది సినిమా పెద్దలే డైరెక్ట్ గా చెప్తున్న మాట. అదే క్రమంలో అల్లు అరవింద్ గారు మాటలు మొయ్యాల్సి వస్తుంది. ఎలా చూడాలి ఇది? మీరు ఆల్రెడీ ఇంట్రోలో సబ్జెక్ట్ మొత్తం వివరించారు కాబట్టి స్ట్రైట్ గా నేను సబ్జెక్ట్ కనెక్ట్ అవుతా. ఇప్పుడు ఒక మాటలో దీన్ని విశ్లేషణ చేయవలసి వస్తే నా భాషలో నేనేమంటానంటే కార్తీక్, సక్సెస్ సాధించటం కష్టం. అవును. దీనికంటే కష్టమైంది సాధించిన సక్సెస్ ని ఇంకా నిలబెట్టుకోవటం. అక్కడ ఫెయిల్ అవుతున్నారు కొంతమంది. అందులో ఇది ఒక కేసు. సక్సెస్ సాధిస్తున్నారు కానీ దాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారు. అది ఇంకా కష్టం. సాధించటం కంటే నిలబెట్టుకోవటం కష్టం. కానీ అక్కడ ఫెయిల్ అవుతున్న కొంతమందిలో ఇప్పుడు మీరు ప్రస్తావించిన కేసు ఒకటి. దీనికి కారణం మీరే ప్రస్తావించారు, యాటిట్యూడ్ అని. నేనేమంటానంటే అసలు సక్సెస్ అంటే ఏంటంటే చాలా మంది ఏమంటారంటే పైసలు వస్తే సక్సెస్ అంటారు, కొంతమంది నాకు పేరు వస్తే సక్సెస్ అంటారు, కొంతమంది బిజినెస్ లో సక్సెస్ అయితే సక్సెస్ అంటారు, లేకపోతే కొంతమందికి జాబ్ వస్తే సక్సెస్ అంటారు. రకరకాల డెఫినేషన్స్ ఉన్నాయి. వాళ్ళ స్టాండర్డ్ బట్టి డెఫినేషన్స్ ఉన్నాయి, ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ ప్రధానమైన అంశం మీరు అడిగారు కాబట్టి విశ్లేషణ ఎట్లా చేయాలంటే, సక్సెస్ కావటానికి ఏ వ్యక్తి అయినా, ఏ ఫీల్డ్ అయినా, ఏ ప్రొఫెషన్ అయినా, ఏ ఏజ్ అయినా కూడా మీరు ప్రస్తావించిన దానికి కనెక్ట్ అవుతున్నా. ప్రధానంగా కావాల్సింది అందరూ అనుకున్నట్టుగా సక్సెస్ కావాలంటే అది కాదు, ఇది కాదు, ఇది కాదు, అది కాదు. రెండోది ఒక మూఢనమ్మకం ఏముందంటే సక్సెస్ అయితే హ్యాపీగా ఉంటామని. కాదు, హ్యాపీగా ఉంటే సక్సెస్ అవుతాం. ఇది లాజిక్, ఇది రియాలిటీ. మూడోది, సక్సెస్ అంటే పైసలు వచ్చినంత మాత్రాన్ని సక్సెస్ కాదు. నాకు ఇప్పటికీ ఒక చిన్న ప్రొడక్ట్ యాడ్ లో మహేష్ బాబు గారు ఒక ప్రొడక్ట్ యాడ్ ఇస్తూ సక్సెస్ ని గుండెల్లో పెట్టుకోవాలా, తలకు ఎక్కకూడదు అంటాడు. డెన్వర్ అని ఒక యాడ్ లో. ఓకే. సో ఇప్పుడు మీరు ప్రస్తావించిన దానికి దీనికి కనెక్షన్ ఉంది. సో సక్సెస్ సాధించినప్పుడు ప్రధానంగా పోషించేది ఏ వ్యక్తి అయినా, అది అల్లు అర్జున్ ఒక్కడే అని నేను అనట్లా, ఏ వ్యక్తి అయినా. మీరు అన్నారు కదా యాటిట్యూడ్. యాటిట్యూడ్ ప్లేస్ ఎ మేజర్ రోల్ టు బికమ్ సక్సెస్ఫుల్. ఫస్ట్ పాయింట్. అయితే ఎందుకు అంటున్నానంటే ఈ మాట, యువర్ ఆల్టిట్యూడ్ ఇన్ లైఫ్ విల్ బి డిటర్మిన్డ్ బై యువర్ యాటిట్యూడ్. నీ జీవితంలో నీ ఎదుగుదల అనేది నీ యాటిట్యూడ్ ని బట్టి డిసైడ్ అవుతుంది. యువర్ ఆల్టిట్యూడ్ ఇన్ లైఫ్ విల్ బి డిటర్మిన్డ్ బై యువర్ యాటిట్యూడ్. యాటిట్యూడ్ అనేది సరిగా లేకపోతే ఎన్నన్నా కూడా సక్సెస్ అవడం సాధ్యం కాదు. ఇప్పుడు వచ్చిన సమస్య అంతా యాటిట్యూడ్ చుట్టూ తిరుగుతుంది. అందుకే నేను దీని ప్రస్తావన నేను ఒక 2 ఉదాహరణ చెప్తాను సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చాలా బిగ్ సక్సెస్, 151 సీటుతో ముఖ్యమంత్రి కాగలిగారు, కానీ నిలబెట్టుకోవడంలో ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు అల్లు అర్జున్ జాతీయ అవార్డు అందుకున్నాడు, నేషనల్ లెవెల్కి ఎదిగాడు, కానీ నిలబెట్టుకోవడంలో కొంత ఫెయిల్ అవుతున్నాడు. అదే అంటున్నా నేను. అందుకే స్ట్రైట్ గా పాయింట్ కి వస్తున్నా. యాటిట్యూడ్ అనేది చాలా మేజర్ ప్లే చేస్తుంది సక్సెస్ అవ్వడానికి, సక్సెస్ అయిన తర్వాత నిలబెట్టుకోవడానికి. ఇంకా మీరు నన్ను అడిగారు కాబట్టి ఇంకా కనెక్ట్ చూసే వాళ్ళకి అర్థం కావటం కోసం, అసలు సక్సెస్ అవ్వాలంటే అందరూ యాటిట్యూడ్ కావాలా ఇవన్నీ కాదు, ఇంకా కావాల్సిన చాలా క్వాలిటీస్ ఉన్నాయి. అందులో ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే యాటిట్యూడ్. మీకు ఇన్నన్నా ఉండనే, యాటిట్యూడ్ సరిగా లేకపోతే సక్సెస్ కారు. రెండోది స్కిల్. యాటిట్యూడ్ ఒక్కటే ఉంటే సక్సెస్ అవుతారా? కారు.
స్కిల్ కూడా ఉండాలి, టాలెంట్ ఉండాలి, స్కిల్ ఖచ్చితంగా ఉండాలి. మూడోది నాలెడ్జ్. ఏ ఫీల్డ్ లో ఉన్నా ఎక్కడైనా సరే యాటిట్యూడ్, స్కిల్, నాలెడ్జ్ ఉండాలి. ఈ మూడు ఉంటే సక్సెస్ అవుతారు. అల్లు అర్జున్ కావచ్చు, మీరు ప్రస్తావించినట్టుగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కావచ్చు, సక్సెస్ అవడానికి కారణం అదే, పతనం అవడానికి కూడా కారణం అదే. అందుకే పెద్దలు, మీలాంటి వాళ్ళు పెద్దలు ఏం చెప్తారంటే, యాటిట్యూడ్ వితౌట్ స్కిల్ ఈజ్ యూజ్లెస్, స్కిల్ వితౌట్ యాటిట్యూడ్ ఈజ్ బేస్లెస్, యాటిట్యూడ్ స్కిల్ విత్ నాలెడ్జ్ ఈజ్ ప్రైస్లెస్, వెలకట్టలేంది. అవును. సో యాటిట్యూడ్ అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు అల్లు అర్జున్ విషయం ప్రస్తావన చేశారు కాబట్టి, ఈ ఇంతకు ముందు సినిమా ప్రముఖులు కామెంట్ చేసినట్టుగా ప్రైజ్ రేస్ అన్నారు కాబట్టి, అది చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు మనం చూడొచ్చా? ఎస్, అదే ఎగ్జాంపుల్. ఎందుకంటే సక్సెస్ సాధించారు వాళ్ళు, కానీ సాధించిన సక్సెస్ ని ఇంకా నిలబెట్టు కాకుండా ఇంకా ఎదుగుతున్నారు. అంటే దానికి ఇంకొక రకంగా పెద్దలు చెప్తారు, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని. అవును, ఇది కూడా యాటిట్యూడ్ కిందకే వస్తుంది. సో ఇవన్నీ కారణాలు. ఈ రోజు మీరు ప్రస్తావించిన అల్లు అర్జున్ కి మంచి సక్సెస్ సాధించారు. ఆయనకి యాటిట్యూడ్ ఉంది, స్కిల్ ఉంది, నాలెడ్జ్ ఉంది కాబట్టి సక్సెస్ సాధించాడు, యాక్సెప్టెడ్. కానీ ఫెయిల్ ఎక్కడయ్యారంటే అది నిలబెట్టుకొని ముందుకు తీసుకెళ్లడంలో ఫెయిల్ అయ్యారు. ఎందుకు? అది ఇందాక తలకు ఎక్కకూడదు కదా. ఇప్పుడు ఏమైంది, ఒకటి సిచ్యువేషన్ మనకంటే మించిన వాళ్ళు లేడు, ఇంకా నేను ఆల్రెడీ రీచ్ అయిపోయా, ఇంకా రీచ్ అవ్వాల్సిన స్టేజ్ పైకి వచ్చేసాను, ఇంకెవరి మాట వినను, నేను చెప్పింది నాకు అనిపించింది కరెక్ట్ అన్న ఆలోచన మైండ్ లోకి ఎప్పుడైతే వస్తుందో, ఆ సక్సెస్ అయినాడు కూడా మళ్ళీ కొలాప్స్ అవుతాడు. ఈ రోజు అల్లు అర్జున్ చేసిన ఒక చిన్న తప్పు, అసలు ఇష్యూ ఎక్కడ మొదలైంది, సంధ్యా థియేటర్ లో కుటుంబానికి సంబంధించిన ఒక ఆమె చనిపోయింది, ఇంకో పిల్లాడు సావు బతుకుల మధ్య ఉన్నాడు. ఆ సావు బతుకుల కుటుంబానికి, సంధ్యా థియేటర్ కి ఆ టైంలో ఈయన వెళ్ళటం వల్ల తొక్కిసలాట జరిగింది కాబట్టి పరోక్షంగా ఈయన కారణం అయ్యాడు అనేది కేసు. ఈ అక్కడి నుంచి స్టార్ట్ అయిన కేసు సబ్జెక్ట్ ఈ రోజు ఎంతవరకు వెళ్ళింది? సరే, అరెస్టు, రిమాండ్, జైలు ఇవన్నీ పక్కన పెడితే, ఆ ఒక్క కుటుంబానికి, అల్లు అరవింద్ కుటుంబం మంచి సక్సెస్ఫుల్ అయిన కుటుంబం. చిరంజీవి గారు, అల్లు అరవింద్ గారు కలిసి ఎంతో సక్సెస్ సాధించారు, ఇద్దరు కలిసి. అంత బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సక్సెస్ఫుల్ గా నేపథ్యం ఉన్న కుటుంబంలో అల్లు అర్జున్ గారి పెంపకం తప్పు అని నేను అనలేను, కానీ సంథింగ్ సమ్వేర్ వెంట్ రాంగ్. అది యాటిట్యూడ్ వల్ల వచ్చింది. సో అక్కడి నుంచి జరిగిన పరిణామాల సీక్వెన్స్లు అన్ని చూస్తే అది ఒక కుటుంబానికి చెడ్డ పేరు రాలేదు, టోటల్ సినీ ఫీల్డ్ మొత్తం తల వంచుకొని తల దించుకొని ఇబ్బంది పడే అతలాకుతలమైన పరిస్థితి వచ్చింది. ఆ కుటుంబం ఎప్పుడు ఇలాంటి పేర్లు మొయ్యలేదు సార్, ఒకరితో చెప్పించుకునే పరిస్థితి ఆ కుటుంబం ఎప్పుడు లేదు. మరి ఆ పక్కన మెగా ఫ్యామిలీ కానీ పవన్ కళ్యాణ్ సక్సెస్ ఫార్ములా మనం చూసినట్టయితే, ఎలక్షన్ కు ముందు అసలు ఈయన ఎలక్షన్ పాలిటిక్స్ లో ఉండడు, రాణించరు అని అన్నారు, కామెంట్ చేశారు. కానీ ఆయన ఒక దేశానికి రోల్ మోడల్ అయ్యాడు రాజకీయ, ఒక సక్సెస్ఫుల్ గా యాక్టర్ గా సక్సెస్ నిరూపించుకొని సినీ రంగం నుంచి రాజకీయ రంగానికి వచ్చి ఇక్కడ సక్సెస్ ఫార్ములాని మిగతా వాళ్ళు ఆయన ఫాలో అయ్యేటట్టు చేశాడు. కరెక్ట్. ఇప్పుడు నిజానికి సార్ పవన్ కళ్యాణ్ గురించి చెప్పుకోవాలని నేను కొన్ని విషయాలు చెప్పాలి. ఆయన పార్టీ పెట్టే ముందు ప్రజారాజ్యం ఒక ఫెయిల్యూర్ కళ్ళ ముందు ఉంది. తర్వాత ఆయన పార్టీ పెట్టిన తర్వాత 2019 ఎన్నికల్లో దారుణమైన ఓటమి ఉంది, స్వయంగా ఆయన 2 చోట్ల ఓడిపోయాడు. అయినా సరే చెక్కు చెదరకుండా నిలబడ్డాడు కాబట్టి అది గెలిపేంటో చూపించగలిగాడు. ఇంకొకటి, ఆయన సినిమాల్లో కూడా ఒక టైంలో వరుసగా ఫెయిల్యూర్స్, ఆ టైంలో కూడా నిలబడ్డాడు కాబట్టి వరుస సక్సెస్ మళ్ళీ సాధించగలుగుతున్నాడు. ఎస్. ఇంకొకటి మీరు ప్రస్తావన చేశారు, పవన్ కళ్యాణ్ జీవితం నుంచి అల్లు అర్జున్ గాని, నేను గాని, మీరు గాని, ఎవరన్నా గాని నేర్చుకోవాల్సింది ఏంటంటే, లెర్న్ లెసన్స్ ఫ్రమ్ ఫెయిల్యూర్స్, దట్ ఈస్ ద ఫార్ములా ఫర్ సక్సెస్. అది పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పవలసి వస్తే అది ఎగ్జాంపుల్. ఆయన ఇన్ని చెప్పారు ఫెయిల్యూర్స్, అందులో నుంచి లెసన్స్ నేర్చుకొని మళ్ళీ సక్సెస్ అయ్యాడు. సో ఇది ఈ విధంగా తలకి యాటిట్యూడ్ అనేది కొద్దిగా చేంజ్ అయినప్పుడు, యాటిట్యూడ్ బిహేవియర్ చేంజ్ అయినప్పుడు, నాకు నేను చెప్పింది నేను ఫుల్ మెగా ఎవరు, వాళ్ళెవరు, బాస్ నేనే, అన్ని బాస్ నేనే అన్న భావం, ఫీలింగ్ ఎప్పుడైతే మైండ్ లోకి వస్తుందో అది పతనానికి దారితీస్తుంది. చరిత్రలో జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి, దానికి ఎవరు అతిథులు కాదు. ఈ రోజు అల్లు అర్జున్ అంత సక్సెస్ సాధించి, ఇంకోటి డౌట్, బాస్ అనే కితాబు జనం ఇవ్వాలి, ఎవరు కాల్ ఇచ్చుకుంటారా? బాసుకు నేనే బాసు, మీ బాసుకు కూడా బాసు నేనే, అది ఎట్లా వచ్చిందో ఏమో, సినిమాలో డైలాగ్ లేదు యాక్చువల్ గా, సరే వచ్చింది, ఓకే. యాటిట్యూడ్ అంటే మనిషి ఇప్పుడు ఈ రోజు కామెంట్స్ ఎందుకు వస్తున్నాయండి ఒక్క కుటుంబం మీద? ఇంతవరకు తల ఎత్తుకొని బతికిన కుటుంబాలు అవన్నీ, కానీ ఒక వ్యక్తి వల్ల, ఒక నిర్ణయం వల్ల, ఒక రాంగ్ డెసిషన్ వల్ల ఇప్పుడు ఈ రోజు 2 crores అనౌన్స్ చేశారు. అదే రోజు ఆమె చనిపోయిన రోజు అల్లు అర్జున్ కనుక మానవీయ కోణంలో ఆలోచించి అదే 2 కోట్లు కనుక అదే రోజు ఇచ్చి ఉంటే, అదే 2 కోట్లు కాదు, అసలు అంత కూడా అవసరంలా. థియేటర్ లోకి వెళ్ళి ఆ సిఐ రాజు అని అతను చెప్పినప్పుడు, అరే నా గురించి థియేటర్కి వస్తే ఒక మనిషి చనిపోయిందా, ఎంత బాధ, ఓ మై గాడ్, థియేటర్ లోంచి నేను ఇప్పుడే వెళ్ళిపోతాను బయటికి, హుటాహుటీన ఆయన ఆమెను తీసుకొని, లేదా హాస్పిటల్కి వెళ్ళి దగ్గరుండి
ఆ ఏర్పాట్లన్నీ చూసి ఆ రోజు 2 కోట్లు కాదు 50 లక్షలు ఇచ్చినా పర్వాలేదు, అది ఇర్రెలవెంట్. అక్కడ దగ్గరుండి మానవీయ కోణం ఉంది అని ఆయనలో చేసి ఉండుంటే ఈ రోజు అల్లు అర్జున్ భారతదేశం కాదు ప్రపంచం మొత్తం గర్వించే వ్యక్తిగా ఉండేవాడు. కానీ అలా పోలీసులు వచ్చినప్పుడు కూడా సార్ ఆ పుష్పరాజు టీ షర్ట్ ధరించి బయటికి రావటం, దాన్ని యాటిట్యూడ్ అంటారు కదా మీరు. పుష్పరాజ్ టీ షర్ట్ అప్పుడు పోలీసు వచ్చినప్పుడు అది కరెక్టా? అది ఏమైనా కనెక్ట్ అవుతుందా? ఆ తర్వాత బల సమీకరణ జరిగినప్పుడు సినీ ఫీల్డ్ వాళ్ళందరూ వచ్చినప్పుడు ఐకాన్ స్టార్ అనే టీ షర్ట్. అంటే ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం సమాజానికి? అదే కదా యాటిట్యూడ్ ప్రాబ్లం అని అందరూ ఇప్పుడు పెద్దలు ప్రస్తావిస్తున్నారు. ఎందుకు? ఇట్ రిఫ్లెక్ట్స్ వాట్ ఈస్ మై యాటిట్యూడ్, దేర్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్. సో దాని వల్ల ఇన్ని సమస్యలు వచ్చి ఈ రోజు ఇండస్ట్రీ తలదించుకునే పరిస్థితి కుటుంబానికి వచ్చిందంటే ఇది పెంపకంలో ఈ విధంగా ఉన్న లోపమా? ఈయన వారి ఒక స్టేజ్ వచ్చింది కదా, ఇంకా నాకు ఎట్లా ఫోన్ లో పెరిగారు, బాధ తెలియకుండా పెరిగారు, సమాజంతో ఇంట్రాక్షన్ లేకుండా పెరిగారు కాబట్టి వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ కొన్ని అసెస్ చేసుకొని ఈ ఫెయిల్యూర్స్ నుంచి మళ్ళీ లెసన్స్ నేర్చుకొని మళ్ళీ కింద పడిన పైకి వచ్చే విధంగా వస్తారని మనం ఆశిస్తాం. అంతకంటే ఏం చేయగలం? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.